జగన్ విష ప్రచారం రగిలిపోతున్న ఆంధ్ర ప్రజలు. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రాయలసీమపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి విషం చిమ్మారు. న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జాతీయ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. మిగిలిన జిల్లాలపై ఏమాత్రం స్పష్టత లేకుండా ఈ లింక్ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రితో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన వేళ వైఎస్ జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ప్రతి విషయాన్ని రాజకీయంగానే జగన్ చూస్తారు అని, జగన్ కి ప్రజలపై ఏమాత్రం కనికరం లేదు అని కూటమి నేతలు అంటున్నారు. అయితే తెలంగాణ వాదనలకు బలం చేకూర్చేలా వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని, తాను అధికారంలో ఉన్నప్పుడు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో జగన్ ఉండేవారు అని జగన్ ని విమర్శిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.